కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి సిద్ధరామయ్య తప్పుకున్నారు. ఇక కర్ణాటకకు కాబోయే కొత్త బాస్ ఎవరు అనే ప్రశ్న వస్తే మనందరికీ తెలిసిన సమాధానం డీకే శివకుమార్. కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వత్రా సిద్ధమైంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రాజీనామా చేసినా సరే పవర్ మాత్రం తన చేతిలోనే ఉండాలని సిద్ధరామయ్య మాస్టర్ స్కెచ్ వేశారు. అసలు డీకే శివకుమార్కు చెక్ పెట్టేలా సిద్ధు వేసిన ప్లాన్ ఏంటి? హైకమాండ్ సిద్ధుకి ఇచ్చిన షాక్ ఏంటి? రాహుల్ గాంధీ మార్క్ కేబినెట్ ఎలా ఉండబోతోంది? డీకే 8 ఏళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటారంటూ రాజగురువు ఎందుకు చెప్పారో ఈ స్పెషల్ స్టోరీలో మనం చూడబోతున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డీకే శివకుమార్ రూట్ క్లియర్ చేసేందుకు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అయితే సీఎం కుర్చీ దిగిన చక్రం తిప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. తాను ప్రభుత్వంలో లేకపోయినా రాజకీయంగా శక్తివంతంగా ఉండేలా ఒక పక్కా ప్లాన్ వేశారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తూ ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఈ కమిటీకి తానే బాధ్యత వహించాలని, దానికి చైర్మన్గా ఉండాలంటూ ఆశించారు. ఇది గాల్లో నుంచి పుట్టుకొచ్చిన ప్లాన్ కాదు. దీని వెనక 2018 నాటి నుంచి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు హెచ్డి కుమారస్వామి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా సిద్ధరామయ్యే సమన్వయ కమిటీ నేతృత్వం వహించారు. ప్రభుత్వం ఆయన చేతిలో లేకపోయినా సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా తాను కొనసాగేందుకు అదే మోడల్ రీక్రియేట్ చేయాలంటూ హైకమాండ్ను కోరారు. కానీ సీన్ రివర్స్ అయింది. అవును, సిద్ధరామయ్య నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పింది. అప్పట్లో జేడీఎస్ కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కమిటీ వేశారు. కానీ ఇప్పుడు పార్టీకి సొంతంగా స్పష్టమైన మెజార్టీ ఉంది. ప్రజెంట్ ప్రభుత్వంలో ఆ సమన్వయ కమిటీ పెద్దగా ఆస్కారం లేనందున కాంగ్రెస్ హైకమాండ్ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో సిద్ధు ప్లాన్కు అధిష్టానం బ్రేక్ వేసినట్లయింది. సమన్వయ కమిటీకి నో చెప్పిన హైకమాండ్ ముందు సిద్ధరామయ్య మరొక బిగ్ డిమాండ్ ఉంచారు. తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తన వారికి మంత్రి పదవులు రావాలని ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త కేబినెట్లో తన కుమారుడు యతీంద్రకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో సహా కీలక కేబినెట్ పదవులు ఇవ్వాలంటూ సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పదవి విరమణ చేసిన సిద్ధరామయ్యను మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జేవాలాతో సహా పలువురు సీనియర్ నాయకులు కలిశారు. ఈ సదరన్ స్టేట్లో పవర్ ట్రాన్స్ఫర్ సజావుగా జరిగేలా చూస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావంతో ఉంది. మే 30న కర్ణాటకలో జరగనున్న సిఎల్పి సమావేశంలో పార్టీ నెక్స్ట్ ముఖ్యమంత్రిని అధికారికంగా ఎంచుకోబోతోంది. ఈ సమావేశానికి జాతీయ నాయకులు సైతం హాజరు కాబోతున్నారు. కొత్తగా ఎన్నికైన సిఎల్పి నాయకుడు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారంటూ పార్టీ భావిస్తోంది. అంతేకాదు, నాయకత్వ మార్పులో భాగంగా కర్ణాటకలో పార్టీ రికగ్నైజేషన్పై కూడా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించనుందంటూ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కుర్చీ ఎక్కడం డీకే శివకుమార్కు ఎంత ఈజీనో ఆ కుర్చీని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. డీకే ముందు ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. కర్ణాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన 4 దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్న సిద్ధరామయ్య వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం డీకే ముందున్నటువంటి అతిపెద్ద పరీక్ష. అంతేకాదు, గత 4 దశాబ్దాలుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వం కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్ను చెరిపేసి 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ను మళ్లీ గెలిపించడం డీకే శివకుమార్ ముందున్న అతిపెద్ద సవాల్. పాలనలో తనదైన ముద్ర వేయాలని డీకే భావిస్తున్నారు. ఇక కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ డీకే శివకుమార్ కొత్త మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి అంటూ తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్తో కొత్త కేబినెట్ ఏర్పాటు చేయబోతున్నారు. కేరళలోని యూడీఎఫ్ తరహాలో 50 ఏళ్ల లోపు వయసున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. దాదాపుగా 50% కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలంటూ అధిష్టానం అనుకుంటోంది. దళితులు, ఎస్టీ, బీసీలు, లింగాయత్ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పాలిటిక్స్లో పవర్ ఎంత ముఖ్యమో ముహూర్తం కూడా అంతే ముఖ్యం.
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు? ముహూర్తం ఫిక్స్ అయిందా? ఇక్కడే జ్యోతిష్యులు ఒక పెద్ద బాంబ్ కూడా పేల్చారు. డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయనతో పాటు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే జూన్ 3న మంచి రోజు కాదంటూ జ్యోతిష్యులు చెబుతున్నారు. జూన్ 1 లేదా జూన్ 5న బాగుంటుందంటూ డీకే శివకుమార్కు సూచించారు. దీని వెనుక అసలు కారణం శూన్యమాసం. మే 17న మొదలైన అధిక జ్యేష్టం జూన్ 15 వరకు కొనసాగనుంది. అంటే ఈ శూన్యమాసంలో దైవ కార్యక్రమాలు మినహా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. సీఎంగా కాంగ్రెస్ ప్రకటిస్తే జూన్ 15 వరకు డీకే వేచి ఉండడం అసాధ్యం. అందుకే మంచి ముహూర్తం ఎప్పుడుంది, ఏ తేదీ బాగుంటుంది అనేది తెలుసుకోవడానికి సిద్ధరామయ్యతో బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత తన ఇంటికి ప్రముఖ జ్యోతిష్యుడు రాజగురువు ద్వారకానాథ్ను డీకే శివకుమార్ పిలిపించుకున్నారు. జ్యోతిష్యుడు ద్వారకానాథ్ 3 ముహూర్తాలను డీకేకి సూచించినట్లుగా తెలుస్తోంది. జూన్ 1 లేదా 3న డీకే ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని నిర్ణయించారంటూ సమాచారం. అనంతరం నొన వినికరే అజ్జయ్య పీఠానికి వెళ్ళి ఏదైనా దోషం ఉంటే పరిహారం చేయించుకోవాలంటూ ఆయనకు సూచించారు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే రాజగురువు ద్వారకానాథ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ సోమవారంలోగా ప్రమాణ స్వీకారం చేస్తే ఏకంగా 8 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో అది మ్యాటర్. ఒక పక్క కొడుకు కోసం, తన వర్గం కోసం సిద్ధరామయ్య చేస్తున్న పవర్ పాలిటిక్స్, మరోపక్క హైకమాండ్ ఆశీస్సులతో 50% యువ కేబినెట్తో బరిలోకి దిగుతున్న డీకే శివకుమార్ 4 దశాబ్దాల రికార్డును బ్రేక్ చేసి 2028లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలన్న టార్గెట్. రాజగురువు చెప్పినట్లుగా సోమవారంలోపు ప్రమాణం చేసి 8 ఏళ్ల పాటు డీకే కుర్చీలో కూర్చుంటారా? కర్ణాటక పాలిటిక్స్లో జరగబోయే ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కోసం మనందరం వెయిట్ చేయాల్సిందే. కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి సిద్ధరామయ్య తప్పుకున్నారు. ఇక కర్ణాటకకు కాబోయే కొత్త బాస్ ఎవరు అనే ప్రశ్న వస్తే మనందరికీ తెలిసిన సమాధానం డీకే శివకుమార్. కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వత్రా సిద్ధమైంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రాజీనామా చేసినా సరే పవర్ మాత్రం తన చేతిలోనే ఉండాలని సిద్ధరామయ్య మాస్టర్ స్కెచ్ వేశారు. అసలు డీకే శివకుమార్కు చెక్ పెట్టేలా సిద్ధు వేసిన ప్లాన్ ఏంటి? హైకమాండ్ సిద్ధుకి ఇచ్చిన షాక్ ఏంటి? రాహుల్ గాంధీ మార్క్ కేబినెట్ ఎలా ఉండబోతోంది? డీకే 8 ఏళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటారంటూ రాజగురువు ఎందుకు చెప్పారో ఈ స్పెషల్ స్టోరీలో మనం చూడబోతున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డీకే శివకుమార్ రూట్ క్లియర్ చేసేందుకు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అయితే సీఎం కుర్చీ దిగిన చక్రం తిప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. తాను ప్రభుత్వంలో లేకపోయినా రాజకీయంగా శక్తివంతంగా ఉండేలా ఒక పక్కా ప్లాన్ వేశారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తూ ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఈ కమిటీకి తానే బాధ్యత వహించాలని, దానికి చైర్మన్గా ఉండాలంటూ ఆశించారు. ఇది గాల్లో నుంచి పుట్టుకొచ్చిన ప్లాన్ కాదు. దీని వెనక 2018 నాటి నుంచి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు హెచ్డి కుమారస్వామి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా సిద్ధరామయ్యే సమన్వయ కమిటీ నేతృత్వం వహించారు. ప్రభుత్వం ఆయన చేతిలో లేకపోయినా సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా తాను కొనసాగేందుకు అదే మోడల్ రీక్రియేట్ చేయాలంటూ హైకమాండ్ను కోరారు. కానీ సీన్ రివర్స్ అయింది. అవును, సిద్ధరామయ్య నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పింది. అప్పట్లో జేడీఎస్ కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కమిటీ వేశారు. కానీ ఇప్పుడు పార్టీకి సొంతంగా స్పష్టమైన మెజార్టీ ఉంది. ప్రజెంట్ ప్రభుత్వంలో ఆ సమన్వయ కమిటీ పెద్దగా ఆస్కారం లేనందున కాంగ్రెస్ హైకమాండ్ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో సిద్ధు ప్లాన్కు అధిష్టానం బ్రేక్ వేసినట్లయింది. సమన్వయ కమిటీకి నో చెప్పిన హైకమాండ్ ముందు సిద్ధరామయ్య మరొక బిగ్ డిమాండ్ ఉంచారు. తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తన వారికి మంత్రి పదవులు రావాలని ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త కేబినెట్లో తన కుమారుడు యతీంద్రకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో సహా కీలక కేబినెట్ పదవులు ఇవ్వాలంటూ సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి.
పదవి విరమణ చేసిన సిద్ధరామయ్యను మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జేవాలాతో సహా పలువురు సీనియర్ నాయకులు కలిశారు. ఈ సదరన్ స్టేట్లో పవర్ ట్రాన్స్ఫర్ సజావుగా జరిగేలా చూస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావంతో ఉంది. మే 30న కర్ణాటకలో జరగనున్న సిఎల్పి సమావేశంలో పార్టీ నెక్స్ట్ ముఖ్యమంత్రిని అధికారికంగా ఎంచుకోబోతోంది. ఈ సమావేశానికి జాతీయ నాయకులు సైతం హాజరు కాబోతున్నారు. కొత్తగా ఎన్నికైన సిఎల్పి నాయకుడు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారంటూ పార్టీ భావిస్తోంది. అంతేకాదు, నాయకత్వ మార్పులో భాగంగా కర్ణాటకలో పార్టీ రికగ్నైజేషన్పై కూడా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించనుందంటూ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కుర్చీ ఎక్కడం డీకే శివకుమార్కు ఎంత ఈజీనో ఆ కుర్చీని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. డీకే ముందు ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. కర్ణాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన 4 దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్న సిద్ధరామయ్య వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం డీకే ముందున్నటువంటి అతిపెద్ద పరీక్ష. అంతేకాదు, గత 4 దశాబ్దాలుగా కర్ణాటకలో ఏ ప్రభుత్వం కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్ను చెరిపేసి 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ను మళ్లీ గెలిపించడం డీకే శివకుమార్ ముందున్న అతిపెద్ద సవాల్. పాలనలో తనదైన ముద్ర వేయాలని డీకే భావిస్తున్నారు. ఇక కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ డీకే శివకుమార్ కొత్త మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి అంటూ తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్తో కొత్త కేబినెట్ ఏర్పాటు చేయబోతున్నారు. కేరళలోని యూడీఎఫ్ తరహాలో 50 ఏళ్ల లోపు వయసున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. దాదాపుగా 50% కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలంటూ అధిష్టానం అనుకుంటోంది. దళితులు, ఎస్టీ, బీసీలు, లింగాయత్ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పాలిటిక్స్లో పవర్ ఎంత ముఖ్యమో ముహూర్తం కూడా అంతే ముఖ్యం. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు? ముహూర్తం ఫిక్స్ అయిందా? ఇక్కడే జ్యోతిష్యులు ఒక పెద్ద బాంబు కూడా పేల్చారు. డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయనతో పాటు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే జూన్ 3న మంచి రోజు కాదంటూ జ్యోతిష్యులు చెబుతున్నారు. జూన్ 1 లేదా జూన్ 5న బాగుంటుందంటూ డీకే శివకుమార్కు సూచించారు. దీని వెనుక అసలు కారణం శూన్యమాసం. మే 17న మొదలైన అధిక జ్యేష్టం జూన్ 15 వరకు కొనసాగనుంది. అంటే ఈ శూన్యమాసంలో దైవ కార్యక్రమాలు మినహా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. సీఎంగా కాంగ్రెస్ ప్రకటిస్తే జూన్ 15 వరకు డీకే వేచి ఉండడం అసాధ్యం. అందుకే మంచి ముహూర్తం ఎప్పుడుంది, ఏ తేదీ బాగుంటుంది అనేది తెలుసుకోవడానికి సిద్ధరామయ్యతో బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత తన ఇంటికి ప్రముఖ జ్యోతిష్యుడు, రాజగురువు ద్వారకానాథ్ను డీకే శివకుమార్ పిలిపించుకున్నారు. జ్యోతిష్యుడు ద్వారకానాథ్ 3 ముహూర్తాలను డీకేకి సూచించినట్లుగా తెలుస్తోంది. జూన్ 1 లేదా 3న డీకే ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని నిర్ణయించారంటూ సమాచారం. అనంతరం నొనవినికరే అజ్జయ్య పీఠానికి వెళ్ళి ఏదైనా దోషం ఉంటే పరిహారం చేయించుకోవాలంటూ ఆయనకు సూచించారు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే రాజగురువు ద్వారకానాథ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ సోమవారంలోగా ప్రమాణ స్వీకారం చేస్తే ఏకంగా 8 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో అది మ్యాటర్. ఒక పక్క కొడుకు కోసం, తన వర్గం కోసం సిద్ధరామయ్య చేస్తున్న పవర్ పాలిటిక్స్, మరోపక్క హైకమాండ్ ఆశీస్సులతో 50% యువ కేబినెట్తో బరిలోకి దిగుతున్న డీకే శివకుమార్ 4 దశాబ్దాల రికార్డును బ్రేక్ చేసి 2028లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలన్న టార్గెట్. రాజగురువు చెప్పినట్లుగా సోమవారంలోపు ప్రమాణం చేసి 8 ఏళ్ల పాటు డీకే కుర్చీలో కూర్చుంటారా? కర్ణాటక పాలిటిక్స్లో జరగబోయే ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కోసం మనందరం వెయిట్ చేయాల్సిందే.